తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రజల గుండెల్లో నిలిచేది గులాబీ జెండానే అని, కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలో 20వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్లో చేరగా హరీష్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ఆయన అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రతి వార్డులో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటామని హరీష్ రావు తెలిపారు.